ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. పేదవాళ్ళకి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మరి రైతుకు వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు చదువుకునే విద్యార్థులకు పాఠశాలల్లో ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళ కంప్యూటర్స్ ఇచ్చినా, వాళ్ళకి ఇతర ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా పాఠశాలల కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల, కరెంటు లేకపోవడం వల్ల వాటిని ఉపయోగించలేకపోతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఆల్ రెసిడెన్షియల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్కి అంతా ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినాము. ఒక మంచి డైట్ ఛార్జెస్ ఇవ్వడమే కాకుండా అధికారులను కూడా ప్రతిరోజు మీతో పాటు తినే విధంగా మీ బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, కలెక్టర్లకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. ఖచ్చితంగా వారంలో మీరు 2 రోజులు 3 రోజులు ఈ పాఠశాలలు పర్టికులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా. విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి. భోజనం యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా వాళ్ళు ఎక్కడ క్షేత్రస్థాయిలో విజిట్లకు పోయినా తప్పకుండా పాఠశాలల్ని సందర్శించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావచ్చు. ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఏ రకంగా మీరు రాణించవచ్చో, భవిష్యత్తులో మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అని అంటే ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా మీ హాస్టల్స్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా. అందుకే ఆదేశాలు ఇచ్చినాం.